నుంచి చూస్తున్నానండి. హ్మ్. ఈ షోకి చాలా మంది వస్తున్నారు. హ్మ్. ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే కుటుంబ ప్రాబ్లమ్స్ ఉండి, భార్యాభర్తల గొడవలు ఉండి, హ్మ్. అక్రమ సంబంధాలు ఇవన్నీ మీరు బాగా సాల్వ్ చేస్తున్నారని తెలుసుకుని, హ్మ్. నేను మీ షోకి యాక్చువల్‌గా తండ్రి ఎప్పుడూ రాడు. హ్మ్. కూతురు ఒక చెడు మార్గాల గురించి చెప్పడం కోసం నా కంట్రోల్ తప్పారు. మీ అమ్మాయిల గురించి వచ్చారు మా ఈరోజు. అమ్మాయిల గురించి వచ్చానండి. ఇద్దరు అమ్మాయిలండి. నాకు ఇద్దరు అమ్మాయిలండి. భార్య పోయాక చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నానండి నేను. అయ్యో. ఆవిడ ఎంతకాలం అయింది చనిపోయి? ఆ చిన్న అమ్మాయి పుట్టగానే చనిపోయిందండి. అయ్యో! ఇప్పుడు పెద్ద అమ్మాయి వయసు ఎంత, చిన్న అమ్మాయి వయసు ఎంత? ఇద్దరు ఇప్పుడు ఇంటర్మీడియట్‌కి వచ్చారండి. ఒకళ్ళు డిగ్రీ, ఒకళ్ళు ఇంటర్మీడియట్ అండి హుహు. చదువుతున్నారండి. ఇంకో మ్యారేజ్ చేసుకున్నారా మీరు? నేనేం చేసుకోలేదు. పిల్లల్ని పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. చూసుకుంటూనే ఉన్నానండి నేను. అంటే ఆవిడ దగ్గర దగ్గర చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది ఆవిడ. అవుతుంది. నా పిల్లలే నాకు జీవితం అని చెప్పేసి ఏదడిగితే అది. ఫస్ట్ నుంచి కూడా స్కూల్‌లో జాయిన్ చేసిన కాడి నుంచి నా స్తోమతకు మించి వాళ్ళు అడిగిందల్లా మంచి మంచి డ్రెస్సులు అంటే డ్రెస్సులు. వాళ్ళ కోసం ఏదైనా- బతుకుతున్నారు మీరు ఒక రకంగా లైఫ్ అంతా. అవునండి. వాళ్ళు సైకిల్ అంటే సైకిల్ ఏదంటే అది నా స్తోమతకు మించే కొని చాలా ఇదిగా చూసేవాడిని. వీళ్ళు కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళాక మళ్ళీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కానండి. మార్పులు చాలా కనపడినాయండి నాకు వీళ్ళలో. ఇద్దరు గురించి చెప్తున్నారు, ఒక అమ్మాయి గురించి ఇద్దరు మీదనండి. ఇద్దరిని ఒకే అంశం గురించి ఒకే మాట్లాడుతున్నారు, అంశం అండి. విడివిడిగా కాదు. కాదండి. చెప్పండి సార్. కాలేజ్ పేరు పంపించండి. రావడానికి మెయిన్ కారణం వేరండి. అది వీళ్ళ రూముల్లో నెత్తినప్పుడు ఏదో పౌడర్ లాంటిది ఒకటి దొరికిందండి నాకు. ఆ? మత్తులాగా ఏదో ఉంది. అదో ఉందా? వైట్‌గా ఉందండి. అది అసలు కారణం ఏంటంటే అండి, వీళ్ళిద్దరిని నమ్ముకుని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎవరిని? అంత దారుణంగా వీళ్ళు వెళ్ళిపోతారని నేను అనుకోలేను. చాలా ఇదిగా పెంచాను నేను. నా చేయి దాటిపోయారండి. ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వస్తే ఏమన్నా పరిష్కారం చేస్తారని ఏంటి తీసుకొచ్చాను. సార్ 10th వరకు బాగా చదివారా వీళ్ళు? వరకు బాగానే చదివారండి. కాలేజీ లైఫ్ ఎంటర్ అయినాక రెక్కలు వచ్చేసినాయి వీళ్ళకి. వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. తర్వాత నేను ఫ్రీ ఖర్చులకి లగ్జరీకి అలవాటు పడిపోయారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు డబ్బులు వీళ్ళకి? అది తెలియదండి. మీకు నన్ను కూడా మీ స్తోమత కంటే మీరు ఎక్కువ పోషిస్తున్నారు వాళ్ళని. పోషించాను. అంటే ఫీజులు కడతారు, మంచి బట్టలు ఇవ్వగలుగుతారు కానీ ఉం. లగ్జరీ లైఫ్ కి అయితే మీరు ఎవరుగా ఒకసారి లేదు. సినిమాకి పంపిస్తారు తప్ప. అంతేనండి. సో ఇంత లగ్జరీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీకేం డౌట్ రాలేదా? లేకపోతే అసలు మీకు తెలియకుండా మేనేజ్ నాకు చేశారు? తెలియదండి. మూడు మీకు అంశాలు ఇవన్నీ జరిగినాక తెలిసింది ఇవంతా ఆ. కూడా. శేఖర్ గారు, అబ్బాయి మూడు చని- అంశాలు చెప్పారు మీరు. చెప్పండి. ఒకటి ఏంటంటే ఆ తెల్లని పౌడర్ గురించి ఒకటి చెప్పారు. వీళ్ళిద్దరు వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే లగ్జరీకి బాగా అలవాటు పడ్డారని చెప్పారు. ఈ అవును. మూడైనా సమస్యలు ఇంకేమన్నా? చదువు వెనకబడిందా? చదువు మామూలు యాజ్ ఇట్ ఈజ్ అండి. చదువు యాక్టివిటీ. ముఖ్యంగా ఏంటంటే ఈ మూడు అంశాలు కాదు, వీళ్ళిద్దరి యొక్క సీక్రెట్ లైఫ్ గురించి మీకు తెలియట్లేదు ఏం జరుగుతుంది ఏం అనేది. జరుగుతుందో తెలియట్లేదండి. మీరు అడిగినా చెప్పరా? అడిగి వదిలేసాను. అసలు వీళ్ళు ఇంట్లో ఉంటారా, ఎక్కువ శాతం బయటే ఉంటారు? ఎక్కువ శాతం బయటనండి. కాలేజీకి వెళ్ళి కానీ అంత ముందు అయితే గడప దాటేవారు కాదండి. స్కూల్కి వెళ్తూ ఇంటికి వచ్చాడు. స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎవరికి మెసేజ్లు సెల్ ఫోన్ పంపిస్తారు? కొనిచ్చానండి. ఇద్దరికి. ఇద్దరికి కొనిచ్చానండి. ఇప్పుడు అదో మీరు కొనిచ్చిందే వాడుతున్నారా? వాళ్ళ దగ్గర ఇంకేమైనా వాళ్ళ అడ్వాన్స్ దగ్గర ఇప్పుడు నేను వేరే కొనిచ్చినవి కాదండి. వేరే ఫోన్లు కనపడినాయి. అప్పుడు అడిగిన సరే ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు తప్ప వాళ్ళు ఏ రకంగా సంపాదించుకున్నారు, ఎలా ఏ రకంగా వచ్చిందని తెలియదు. వాళ్ళిద్దరు బాగానే జిగిరిగా ఉంటారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు క్లోజ్ గా. ఇద్దరు ఒకళ్ళు చేసి ఒకళ్ళ పనులు ఇద్దరికి తెలుసు. కానీ నేనే సపరేట్. మీ కష్టపడి పెంచిన తండ్రి మీద మాత్రం ముసుగేశారు అంతే కదా, మీకేం తెలీదు. నాకేం తెలియదు. నాకు ఎప్పుడు ఎందుకు షోకి కనకూతులు ఎవరు తీసుకురారండి, రోడ్డు మీద పెట్టుకోం. కానీ ఒక అబ్బాయి చనిపోయాడు వీళ్ళిద్దరి వల్ల. ఎలా ఎంతకాలం ఎప్పుడు? చనిపోయింది, ఎలా చనిపోయాడు? 1 month అయిందండి. ఆ చనిపోయి తెలిసిందండి నాకు. ఇవన్నీ బాగోతాలు ఒక వీళ్ళ అబ్బాయి మీ వల్లే- పిల్లల వీళ్ళ వల్ల వల్లే suicide అని ఎంక్వైరీలో వచ్చింది. ఏంటండి అసలు ఏం చేశారు ఆ అబ్బాయిని వీళ్ళు? ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అతను ప్రేమించారంట. ఇద్దరు కలిపి అతన్ని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారండి. ఫోటోలు తీసి ఇద్దరికిద్దరు, ఇద్దరికి అటువైపు నుంచి ఒకరు, ఇటువైపు నుంచి ఒకరు. డబ్బుల గురించి. వీళ్ళకి డబ్బులు ఎలా గురించి. అమ్ముతున్నారు? అది సాధ్యమైనంత వరకు ఇచ్చి ఉమ్. సూసైడ్ చేసుకున్నాడండి అతను. అలాగే అమ్మా మీ వర్షన్ కూడా వింటాండి. కానీ ఖచ్చితంగా ఆ అబ్బాయి వీళ్ళిద్దరు వల్లే సూసైడ్ చేసుకున్నారనేది ఎంక్వైరీలో వచ్చిందా? ఎంక్వైరీలు వచ్చిందండి. వచ్చిన తర్వాత చెప్తున్నారా? లేదమ్మా ఇప్పుడు కూతుళ్ళ గురించి ఎవరు అబద్ధం చెప్పరు. చెప్తున్నారా? ఆ, నిజంగా చెప్తున్నారా? అవును. అంటే ట్రాప్ చేస్తాను నిజంగా నమ్ముతున్నారా మీరు? ఎంక్వైరీలు తేలింది. మీ గురించి మీ ప్రవర్తన కూడా మీ రూమ్ చెప్పారు డాడీ? లో నేను మీరు చూసినప్పుడు అవి ఉన్నాయి కదా. చూసారా? ప్యాకేజీలు. మీరు నేను చూసారా? కళ్ళారా చూసాను. ఎంక్వైరీలే మీ కాలేజీ అదే ప్రిన్సిపల్ డాడీ, చెప్పారు. ఎవరు చెప్పారు మీ డాడీ? కాలేజీ ప్రిన్సిపల్ మీ చెప్పాడు. ఇద్దరు పేర్లు ఏంటమ్మా? పెద్ద ఎవరు, చిన్న ఎవరు?
అక్క నువ్వేలే. పేరేంటి? ఆ అమ్మాయి పేరేంటి, నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నువ్వు పెద్ద? నీ పేరేంటమ్మా? లక్ష్మి నీ పేరమ్మా? రాణి. లక్ష్మి రాణి. చెప్పండి, ఏంటి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు కదా? అవన్నీ ఫేక్ సార్, నమ్మకండి. నమ్మకపోవడం మీ ఏంటమ్మా? గురించి కూడా మాట్లాడదాం, ముందు ఆయన వర్షన్ అవనివ్వండి. చెప్పండి సార్. మీరు చెప్పేది ఆ really ఎంక్వైరీలో లేదు డాడీ. తేలిందండి, అందుకని తీసుకొచ్చాను. వాళ్ళ ప్రిన్సిపాల్ కూడా కేసు బుక్ అయిందా వీళ్ళ మీద? ఇంకా లేదండి. ఓకే, వాళ్ళు ఆల్రెడీ సూసైడ్ అంటే కాబట్టి ప్రిన్సిపల్ పెద్దగా చూసాడు. మిమ్మల్ని పిలిచి మాట్లాడారు మాట్లాడారు. మిమ్మల్ని పిలిచి మాట్లాడారు. మరి సస్పెండ్ చేయలేదా వీళ్ళిద్దరిని? అది చేసేకే తెలిసిందన్న. సస్పెండ్ కూడా చేశారా? సస్పెండ్ చేశారు. అది కూడా మరి ఇంటి దగ్గర అడిగారా వీళ్ళని, ఏంటమ్మా ఈ బాగోతాలన్నీ ఏంటి అని? మాకేం తెలియదు అంటున్నారండి. ప్రిన్సిపల్ చెప్పినా కూడా ఆ. ఇక్కడికి ఎందుకు వీళ్ళ వచ్చారు? ఫ్రెండ్స్ అడిగితే మీ వాళ్ళే చేసిన పనికి బాగోతానికి అతను చనిపోయాడు. అది వీళ్ళు ఇలాగే వదిలేస్తే అతను ఒక్కడితోటే పోదాం. ఇంకా ఎంతమంది మగపిల్లలు ఇదవుతారని భయంతో వచ్చారండి. రూమ్ ఏమైనా సెట్ చేశారా మీరు? ఇంకేమైనా ఉన్నాయా ఏంటా అని ఎతికారా వీళ్ళ రూమ్ అంతా? పౌడర్లు ఏవి కనపడినాయండి. అది నాకు అంతేగాని అంతేనా? తెలియదు. చిట్టీలు కానీ మెసేజ్లు కానీ ఇంకా లెటర్లు కానీ ఆ పూలు చూడడం నాకు రాదండి. అవి రాదు. మెసేజ్ అదేలేండి, మీ వయసులో మీరు ఏదో బ్లైండ్ గా మీరు ఈ ఎంక్వైరీలు చేయలేరుగా. మెసేజ్ అయితే తెలియదు. సంపాదిస్తారా పెడతారా ఎంక్వైరీలు చేసుకుంటూ కూర్చుంటారు ఒకరే కదా. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి మీ పేరమ్మా? రాణి. చెప్పండి అమ్మా, ఏంటి మీ నాన్నగారు చెప్పేది? మా నాన్న చెప్పేది ఏది నిజం కాదు సార్. మీ నిజం ఏంటి? మేము కాలేజీకి వెళ్తాం, మా నాన్న చదివించింది కరెక్టే మేడం, కానీ మేము అసలు ఆ అబ్బాయిని డ్రాప్ చేయడం కానీ ఇలాగే అసలు ఏం ఎవరు చేయలేదు. అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు మీకు తెలుసా? వేరే అమ్మాయి గురించి చేసుకున్నాడు, మా గురించి చేసుకున్నాడు, మా ఫ్రెండ్స్. ప్రిన్సిపాల్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? మేమేదో చదవట్లేదు అని చేశారు మేడం తప్ప. కాకపోతే పేరెంట్స్ ని పిలిచి తిడతారమ్మా, సస్పెండ్ చేయరు. మీరు బాగానే చదువుతున్నారని చెప్పారు మీ నాన్నగారు ఇక్కడ. కదా మా అదే అబ్బాయితో exams ఓకే, రాయలేదు. ప్రేమ దోమ అనేది పక్కన పెట్టండి. ఆ అబ్బాయితో ఎటువంటి అసోసియేషన్ మీ ఇద్దరికి ఉండేది అసలు? ఫ్రెండ్ లాగా ఉన్నాం సార్ అంతే. ఇద్దరికి కామన్ ఫ్రెండా? అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్, నువ్వు డిగ్రీ అంటున్నారు, లేదంటే అటు నుంచి ఇటో మరి నాకు తెలియదు, కానీ ఇద్దరికి కామన్ ఫ్రెండా? ఏమ్మా నువ్వేమంటావమ్మా? ఫ్రెండా? ఫ్రెండ్. ఇంకా ఫ్రెండ్షిప్ లో ఏమేమి జరిగేవి? అంటే డబ్బులు ఇంట్లో అంటే ఏమున్నాయి, బయటికి వెళ్ళడం అయ్యి నార్మల్ గా అబ్బాయికి మాట్లాడడం. ఆల్రెడీ లవర్ ఉంటే మీతో ఫ్రెండ్షిప్ ఏందమ్మా? నాకు అర్థం కాలా. మీరు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారంట కదా. నేనేం చేయలేదు మేడం, అది ఫేక్. ఇంట్లో ఏదో పౌడర్ దొరికిందంటే ఏంటా పౌడర్? అది మా మా డాడీ ఫ్రెండ్స్ బ్యాగ్ లో పెట్టి అట్లా పెట్టి మా బ్యాగ్ లో మిస్టేక్ వచ్చింది మేడం. పెద్ద విలన్స్, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. మీ నాన్న ట్రాప్ చేసి మిమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చేసి. మేడం మా డాడీ చెప్పేది ఒకటి కూడా నిజం లేదు మేడం. కదమ్మా, అవి కాదు, డ్రగ్స్ యూస్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా మీ దగ్గర? ఆ వైట్ పౌడర్ అంటే డ్రగ్సే కదా, ఇంకేముంటది? అది కెనబిస్ గానే అయి ఉండాలి, లేదంటే కొకేన్ అయి ఉండాలి. అది మాకు తెలియదు Maybe సార్, అప్పుడు బ్యాగ్ లో మా అయిపోయినా ఫ్రెండ్స్ పెట్టారు, ఏమ్మా? మేము White powder అంటే చూసుకోలేదు అదే సార్. మేము ఆ? అసలు ఏమ్మా? మా ఫ్రెండ్స్ అలా పెట్టారేమో సార్, మేము చూసుకోలేదు. మీ దాంట్లో కాలేజీలో పెట్టారా, లేదంటే వాడతారా? వాడతారా? మీ ఫ్రెండ్స్ వాడతారా? డ్రగ్ అబ్యూజర్స్ ఉన్నారా మీ ఫ్రెండ్స్ లో? మేము ఒక్కసారి చూసాం సార్, ఇంకంతే. అది మా బ్యాగ్ లో పెట్టింది కూడా మేము దొరికినట్టే. చూడలేదు. మీరు అలాంటి వాళ్ళతో పాటు సాన్నిహిత్యం ఉంది కదమ్మా మీకు. మరి అది జరిగినప్పుడు ఇది జరగలేదని మనం ఎలా అనుకుంటాం? ఎందుకు నాన్నగారికి అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు? డాడీ మేము సీక్రెట్ ఉంచుతున్నామా? తర్వాత ఒక అతను చెప్పాడండి, మళ్ళీ ఫ్రెండ్స్ పబ్బులకు కూడా వెళ్ళేవారంట. డాడీ అబ్బాయిని అవన్నీ తీసుకుని, ఆ ఎందుకు అబ్బాయిని డాడీ తీసుకుని. నమ్మక డాడీ అవన్నీ అబ్బాయిని పబ్బులకి తీసుకుని. ఏంది పోయేది, మేము ఏడికి పోయినా కదా మరి డబ్బులు ఎక్కడ అమ్మా మీకు? మీ ఫండింగ్ ఎలా జరుగుతుంది మీ ఎంటర్టైన్మెంట్స్ కి? సార్ మా డాడీ ఓన్లీ మా ఫుడ్ కి మా చదువులకే తప్ప బయట ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వాలి? మా డాడీ గురించి మా ఇవ్వలేదు. మమ్మీ కూడా, ఎందుకు మా ఇవ్వాలి? డాడీ గురించి మా మమ్మీ కూడా చనిపోయారు సార్. అదేంటమ్మా? మీరు పుట్టిందే రూపాయి మీరు సంపాదించారు. ఇవ్వలేంత? తాగి ఉన్నారు సార్. టార్చర్ ఆయన. ఒక్క రూపాయి కూడా మా మమ్మీ కోసం ఇవ్వలేదు. మేము బయట కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళి ఎవరు రూపాయి చెప్పారు మీకు సంపాదించుకున్నాం. ఇవన్నీ? ఎవరు నిజం చెప్పారు? మేడం, మేము హాలిడేస్ వచ్చినప్పుడు చెప్పండి పనికి మేడం. వెళ్ళి సంపాదించుకున్నాం అది మేడం రియల్లీ మనీ. మేడం ఆ చెప్పాలా? మనీ సంపాదించుకు మా మమ్మీని చంపేశాడు తాగి. అమ్మ, అవన్నీ మీ అబద్ధాలండి. సిస్టర్ చిన్నగా ఉన్నప్పుడే మీ అమ్మ చనిపోయారు. 15 ఏళ్ల నుంచి ఆయన నిజంగా అంత విలనే అయితే మిమ్మల్ని ఏ అనాథాశ్రమాల్లోనే ఎక్కడో పడేసి ఆయన వేరే పెళ్లి చేసుకునేవాడు కదా. మిమ్మల్ని పోషించాల్సిన డబ్బుల కోసం మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పంపించడానికి కూడా సిద్ధపడ్డారు మేడం. అబ్బబ్బా, ఎంత దిగజారి ఏం మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు మీరు? ఏం నాగేశ్వర గారు? ఈ కూతురు ఇంకా అలాగంటే ఇంక సార్, ఏం చెప్పండి యాక్చువల్ గా సార్. మనకున్న సీనియారిటీకి బాడీ లాంగ్వేజ్ తోటే మనం కనిపెట్టవచ్చు. అలా కాదు, వాళ్ళు వాళ్ళు ఎలిగేషన్ చేసేసారు కదా అని మనం అడిగేయడానికి. ఏం నాగేశ్వర గారు అంత దిగజారేటటువంటి మాట అంటున్నారేంటి మీ ఆడపిల్లలు? అది మీరే చూడాలండి అసలు. అలా కాదు, అలా అది వదిలేసండి. మీరు ఆడపిల్లలు నమ్ముకునేటటువంటి దిగజారేటటువంటి వ్యక్తిత్వంగా మనిషిగా మీరు నాకు అనిపించట్లేదు. కానీ ఈ తాగటం, మీ భార్య మీ వల్ల చనిపోవటం, అన్నీ అబద్ధాలే సార్. ఇప్పుడు కూడా మీకు డ్రింకింగ్ అలవాటు ఉందా? లేదండి. లేదు. నానా ఎందుకు నా అబద్ధాలు చెప్తున్నావు అట్లా? సార్ డ్రింక్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే మేమిద్దరం మోసుకొచ్చి ఇంట్లో పెట్టాలని సార్. నేను ఆ నాగేశ్వర గారు, టార్చర్ మా చాలా మమ్మీ తప్పండి. అలా చనిపోయింది. వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ నిజం తీసుకొచ్చేవారండి. చెప్పండి, మీకు లేదండి, తాగడానికి నాకు తాగడం అలవాటు అలవాటు ఉందా? లేదండి. లేదా? డాడీ, అసలు అలవాటు డబ్బులు లేదండి. లేక ఆ సార్ అమ్మాయి కళ్ళల్లో చూసి చెప్పండి ఒకసారి.
చాలా ఇదిగానండి వాళ్ళు డాడీ, చెప్పేవి అన్ని చూడండి, అబద్ధాలే. మీరు చూడండి డాడీ. చూడండి, ఆవిడకి కూతురు. డబ్బులు లేక నువ్వు మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పంపించావు నువ్వు. చాలా ఏంటి? దారుణం అనమాట. సార్ మా మామయ్య నిద్రపోతుంటే తాగి చేస్తే మమ్మల్ని ఎంత దగ్గరకు వచ్చాడు, మేము ఆ రోజు ఎంత టార్చర్ అనిపించాము సార్, ఎంత టార్చర్ పెట్టారు మమ్మల్ని అసలు. చాలా దారుణం అండి. ఊరిని పెద్ద పెద్ద విషయాలు చెప్పేసుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఎవరో ఒకళ్ళు నిజం ఏం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు? ఎవరో ఒకళ్ళు నిజం చెప్తున్నారు, ఒకళ్ళు అబద్ధం చెప్తున్నారు. మీ వయసుకి మేము గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం ఈరోజు. కళ్ళ కూతుర్ని ఇలా రోడ్డు మీద ఇప్పుడు ఏంటంటే పెట్టడం ఒక నిమిషం, ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు అనేటువంటి బాధతోటి అదొకే. వచ్చాను. అది నిజమైతే కనుక మీరు చేసినటువంటి వ్యవహారం, మీరు తాగొచ్చి ఈ విధంగా ఆడపిల్లలతో వ్యవహరించారు, వీళ్ళని అమ్మటానికి బయట కూర్చోపెట్టారు అనేది నిజమా కాదా? చాలా తప్పండి. కావాలని అబద్ధాలు ఆడుతున్నారు. మేము ఎప్పుడు వినలేదండి. సార్, కన్న ఇప్పుడు కూతుర్లు వీళ్ళు వచ్చింత ఈ రకంగా పబ్స్ కి వెళ్తారు వీళ్ళు, ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళని అడగండి. ఏమా పబ్స్ కి వెళ్తారా మీరు? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ తో వెళ్ళేవాళ్ళం మేము. అరే భాయ్, అది మీరు మాట్లాడుతుంటేనే మాకు అర్థం అవుతుందమ్మా మీరు ఏం చెప్తున్నారా అని. మీరు చెప్తున్నవి ఎలిగేషన్స్. ఏది మీ నాన్న తాగిపోతూ, సరే ఆయన ఏజ్గా ఆయన తాగాడు. రెండో ఎలిగేషన్ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, ఎవరు లేరు, ఉన్న పిల్లలు ఇట్లా అయిపోయారు, సరే పడిపోయారు, నమ్ముదాం. అది నిజమో కదా మాకు తెలియదు, అది కూడా నమ్ముదాం. అవన్నీ తప్పులు. కానీ మీరు చేసినవి క్రైమ్స్ అమ్మా, పెద్ద పెద్ద క్రైమ్స్. మీకున్న తాహత ఏంటి? తండ్రి అలా ఉన్నప్పుడు ఉన్నదే మీ కుటుంబానికి ఆయన ఒక్కడే కదా. ఆయన అంటూ లేకపోతే మీరిద్దరు మళ్ళీ అనాథలే. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందిగా. మీరు అన్నదే నిజం అందాం. ఆయన చూస్తే డ్రింకర్ లాగా మాకు అనిపించట్లా. ఆయన మాట్లాడే విధానం మాకు అర్థమవుతుంది. అయినా మీకే సపోర్ట్ చేస్తున్నాం మేము. ఎవరో ఒక మామ అనే క్యారెక్టర్ వచ్చి మిమ్మల్ని పడుకో అనగానే ఆయన పడుకోబెట్టేసాడంటే పుసుక్కి నమ్మేయడానికి ఇక్కడ కూర్చునే వాళ్ళం ఏమన్నా చిన్న చితక వాళ్ళం అనుకుంటున్నారా? మీరు చెప్పినవన్నీ నమ్మేయడానికి. గట్టిగా మీ ఫోన్ తీసుకుంటే మీ భాగవతాలన్నీ బయటకు వస్తాయి. ఒక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేశారు, పబ్బులకి వెళ్తారు, చదువు సరిగ్గా లేదు, కాలేజీకి వెళ్ళగానే రెక్కలు వచ్చేసినాయి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందాకేమో మాకు అసలు పౌడర్ ఏంటో మాకు తెలియదండి, మా నాన్న ఎవరో పెట్టారు సార్ అని. ఇప్పుడేమో ఆల్రెడీ దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వీళ్ళతో ఒక అరగంట మాట్లాడితే ఈ నిజాలు బయట కక్కించడం చాలా ఇప్పుడు easy. రెండు విడాంశాలమ్మా. మీ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఉండేటటువంటి అనుభవంతో మేము సైకాట్రిస్ట్ కాబట్టి నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ రెండు విడాంశాలు. నాన్నగారి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, నాన్న రకరకాలుగా వ్యవహరించాడు అంటే కనుక మేము చూడనటువంటి మనిషి గురించి ఈరోజు తాత్కాలికంగా ఒక 10-15-20 మినిట్స్ చూసేటువంటి మనిషి గురించి మేము మాట్లాడతాం. ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. నిజంగా నాన్న డ్రంకర్డ్ అయితే కనుక వీ కెన్ గెట్ ద అప్రోప్రియేట్ బ్లడ్ టెస్ట్ డన్ అండ్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఆల్కహాలిక్ ఆర్ నాట్. అది వేరే విషయం. కానీ మీ ఇద్దరు నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు, మేము ఎలాగన్నా బతికేయచ్చు, వేరే అబ్బాయిని వాడుకోవచ్చు. నో 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 ద థింగ్ ఈస్ లగ్జరీకి అలవాటు పడిపోయారండి. ఫస్ట్ బాగుండేవారండి 10th వరకు. ఇప్పుడు మీ నాన్న అలా కాదు ఉంటే సార్, కనుక వాళ్ళు మీరు ఇంకా చిన్నపిల్లలు 4 పేకపోయారా? తల్లి మీరు లేనటువంటి ఇక్కడ పరిగెత్తుకొచ్చారు. గారాబంగా పెంచారండి. ఎలా ఏం కావాలా? ఇప్పుడు మీ గారం వీళ్ళకి నెత్తి మీదకి వచ్చింది చూసారా? ఒక మనిషి ప్రాణాలు ప్రాణాలు తీసుకొచ్చిన తీసేసి ఒక మీ మనిషి మీదే ప్రాణం అంటున్నారు పోయిందండి. వాళ్ళు. అవును, మళ్ళీ మాకు అందుకని చెప్తారేంటి? మీ దగ్గర అది మీ దగ్గరకు వస్తే మీకు పవర్స్ ఏమన్నా ఉన్నాయి. కొంచెం సార్, మార్చి మీ చెయ్యి దాటిపోయినాకే మేము వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, మీకు రైట్స్ ఉన్నాయి. మీరు కనీసం వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడమా, 4 పేకడమా, పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టడం, ఏదో ఒకటి చెయ్యాలి కదా. దొరకదు. కౌన్సిలింగ్ అయిన నా వల్ల కాలేదండి. అందుకని మీ షోలు చూసి మీరు చెప్తే ఏమైనా వింటారని ఇక్కడ తీసుకొచ్చానండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు అమ్మ ఇది మ్యూచువల్ గా మనం మాట్లాడుకుందాం. లెట్ us కంక్లూడ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. మ్యూచువల్ గా మాట్లాడుకుందాం. నాన్నగారు మీ దగ్గర నుంచి ఆడపిల్లలుగా ఆశిస్తున్నారు, లేదంటే ఇంత దూరం వచ్చి ఇలాగ ఒక 4-5 కెమెరాల ముందు మిమ్మల్ని ఇలా పబ్లిక్ గా కూర్చోబెట్టి మాడవలసినటువంటి అవసరం లేదు. అతను ఆయనకి ఇంట్రెస్ట్ ఇలాగ పబ్లిక్ కూర్చొని పెట్టడం. నోరు No, మూసుకోమమ్మా, no, no. జాలిగా No, no. మాట్లాడుతున్నావు. Stop it అమ్మా. అది ఇంకా మీరు దిగజారే విధంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఆయన సూసైడ్ చేసుకుంటాడు. ఓకే, ఎందుకు అని మాకు ఆయన చేసుకున్న పోయినాక పర్లేదు మేడం, మేము చేసుకున్న తప్పమ్మా. పర్లేదు. అంటే తప్పమ్మా. మా మమ్మీని చంపేశాడు మా మమ్మీ. అన్ని అందుకని మీరు ఆయన అబద్ధాలు చంపేస్తున్నారా? లేదు. ఆ చిన్న అమ్మాయి పుట్టేకే చనిపోయిందండి. నువ్వేమి చేయకుండా ఏంటి సార్, వీళ్ళు ఎంత తాకుండా చేసావు. ముదురులాగా మాట్లాడుతున్నారు? ముదురు ముచ్చలు. అమ్మా అది కాదు, ఇప్పుడు మమ్మీని చంపేశాడా లేదా అనేటటువంటిది మీరు పుట్టినప్పుడు నీకు 2 years, ఆ అమ్మాయి అప్పుడే పుట్టింది. ఇది ఎవరో చెప్తేనే కదా మీకు అర్థమైంది. మీ తండ్రి కంటే మీరు ఎవరో బయట వ్యక్తుల్ని నమ్మి వాళ్ళ మాటలను మీ మనసులో పెట్టుకోవటం వల్లే కదా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. ఆ ఆలోచనతో మీ మైండ్స్ అన్ని పొల్యూట్ అయిపోయి ఈ రోజు మీరు కంప్లీట్గా పక్కదారి పట్టారు కదా. మీకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఈ రోజు మీ తండ్రి, అవునా కాదా? పోయినా పర్వాలేదు నీకు అంటే 2 years అప్పుడు మీ అమ్మ చనిపోయినప్పుడు పెద్ద అమ్మాయి నీకు 2 years, మీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ. ఎలాగమ్మా అసెస్ చేస్తారు? ఎవరు చెప్పారమ్మా మీ తండ్రి చంపేశాడని చెప్పి మీ తల్లిని? తాగి వచ్చినంత వరకు అట్లా ఉంటారు. No, 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 అలా చిన్నప్పటి కాదమ్మా. నుండి ఎలా పెంచారమ్మా? అమ్మా, మీకు ఊరికే పెరిగిపోయారా మీరు? మీకు వయసుకి మించినటువంటి తెలివితేటలు కర్ర వినకూడదు. బెల్ట్ ఏదో ఒకటి తీసుకుని రండి. ఇలా ఫస్ట్ వాయించిన తర్వాత 4 పీకితేనే లైన్ లోకి వస్తారు. వయసుకు అప్పుడు మించినటువంటి మాట్లాడదాం. తెలివితేటలు వచ్చి ఒక్క నిమిషం అమ్మా, మీ ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా మీకు బయట ప్రపంచం తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఉండేటటువంటి ఏకైక ఆధారం ఈ రోజు మీ తండ్రి.
ఈరోజు మీ తండ్రి ఇక్కడ కూర్చున్నాడు అంటే కనుక మీ ఇద్దరు బాగుపడాలి, అతను బాగు చేయలేక ఈరోజు మా ఎదురుగుంటూ వచ్చి మమ్మల్ని ప్రాధేయపడుతున్నాడు. ఫస్ట్ ఆయన కరెక్ట్ గా లేడు సార్. రైట్, అందుగురించి నేను ఇందాకటి నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను. నేనేమంటున్నానంటే లెట్ us లుక్ ఎట్ దిస్ ఇన్ 2 ఇండివిజువల్ ఆస్పెక్ట్స్. 2 విడివిడి భాగాలు కాదు. నువ్వు అతన్ని నిందించడం, అతను మిమ్మల్ని నిందించడం కాదు. మీ వరకు మీరు బాగుపడండి, అతని వరకు అతను బాగుపడతాడు, అతన్ని బాగు చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను. విడివిడిగా చూద్దాం. ఇలా నిందించుకుంటూ పోతే కనుక నువ్వు ఒక 16 సంవత్సరాలు చెప్తావు, ఆ అమ్మాయి ఒక 18 సంవత్సరాలు చెప్తుంది ఈ కథ. అందులో సగం కథ అంతా కూడా ఇమాజినరీ కథ. మీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీ చిన్న వయసులో తల్లి లేనటువంటి బిడ్డలు మీ ఇద్దరు మనసులు పొల్యూట్ చేసి ఎవరో అనవసరమైనటువంటి అంశాలను పెట్టి ఈరోజు నాన్నకు తెలియకుండా మీ ఇద్దరు దారులు చూసుకునేటటువంటి విధంగా ఎవరో మీ ఇద్దరిని బ్రెయిన్ వాష్ చేయటం వల్ల ఇలా అయ్యారు. లేదంటే మీరు ఇలా మాట్లాడరమ్మా. మీకు 40 సంవత్సరాలు, ఆ అమ్మాయికి 30 సంవత్సరాల వ్యక్తుల్లాగా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరికి నష్టం? మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా చెడిపోయామండి అని ఎవరికి చెప్పుకుంటారు? ఆ సర్టిఫికేట్ వేసుకుని తిరుగుతారా మీరు బయట ప్రపంచంలో? మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా బాగుపడి, మేము ఇలా ఎస్టాబ్లిష్ అయ్యి మా కెరియర్ని ఈ విధంగా బాగు చేసుకుని మంచి పెళ్ళిళ్ళు చేసుకున్నాం అని చెప్పి ప్రూవ్ చేసుకోండి. అది బాగుంటుంది. మా కాలం మీద మీరు నిలబడ్డామని చేయండి. మీ నాన్న బాగు చేయటం అంటారా? అది వేరే విషయం. నిజంగా మీ నాన్న తాగుబోతాడు అయితే కనుక నాన్న మేము బాగుపడాలని అనుకుంటున్నాం కదా, మేము బాగుపడటానికి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం, అదే కౌన్సిలర్ దగ్గర నీ తాగుడు విముక్తి కలిగిద్దాం, అతని దగ్గరికే పోదాం పదని చెప్పి జాయింట్గా ముగ్గురు రండి. అంతేగాని నాన్న నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మేము కూడా పబ్బులు తిరుగుతాం, తాగి తందనాలు ఆడుతాం, ఒక మనిషిని ఇష్టానుసారం వాడుకుంటాం, వాడిని సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్తాం అనే పద్ధతి కరెక్ట్ కాదమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.